క్రీస్తునందు ప్రియ దేవుని సన్నిధి దేవుని యొక్క గ్రంథము నుంచి చదువుకున్నటువంటి 90వ కీర్తనలో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నటువంటి కొన్ని మాటలు. మన దేవుడు ఎవరట? యుగములకు నీవే, చెప్పండి, యుగములకు నీవే దేవుడవు. ఏదో కొద్ది కాలము ఉండి వెళ్ళేటువంటి ఆయన యుగాలు అంటే ఇన్ఫినిట్ అనమాట. ఇక తరగనటువంటి సంవత్సరాలు అన్నమాట. భూమి ఆకాశంలో కాదు, ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు నిత్యుడుగా ఉంటాడు. యుగాలు ఉండేటువంటి దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఒకే రీతిగా ఉంటాడు. కాబట్టి మన దేవుడు యుగాలకు దేవుడు. ఇంకొక చోట జగాలకు దేవుడు. జగాలంటే ప్రపంచాలు. సర్వ శరీరులకు దేవుడు అని ఇర్మియా గ్రంథంలో. శరీరం ఎవరికి ఉందో వాళ్ళందరికీ దేవుడు ఎవరంటే యేసు ప్రభు అని. వాళ్ళకి తెలియదు, పాపం చెప్పినా అర్థం కాదు. మనం చెప్పినా మనది పరాయి మతం అని వాళ్ళు ట్రీట్ చేస్తుంటారు. సత్యమైనా సరే సత్యము వాళ్ళ కనులకు కనుగొప్పు కలుగుతారు. సాతానుడంట వారి మనోనేతలకు గుడ్డితనం వాళ్ళు తెలుసుకోలేకుండా గుడ్డితనం వాళ్ళు తెలుసుకో. కాబట్టి ఆయన శరీరం ఎవరికి ఉందో వాళ్ళందరికీ దేవుడు ఆయనే. నీకు శరీరం లేకపోతే నీకు దేవుడు కాదు. తెలుసుకోవాల్సిన సత్యం అది. ఆ తర్వాత ఆయన సత్య దేవుడు అని లేక. ఎలాంటి దేవుడు అంటామా? సత్యమైన దేవుడు. ఇంకా అసత్యం అనేటువంటిది ప్రశ్నే లేదు. సత్యదేవుడు. అందుకే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎలుగుటి నిత్య జీవం అన్నాడు. కాబట్టి సత్యదేవుడు ఆయన. ఆ తర్వాత నిత్య జీవమైన దేవుడు. ఏంటంటమ్మా? నిత్యము జీవించే దేవుడు అని అర్థం. అర్థమైందా? వాళ్ళ నయమైపోయి మళ్ళీ ఎవరు లాస్టింగ్ మనం ఇంగ్లీష్లో అంటారు. ఎవరు లాస్టింగ్ నిత్యమైన దేవుడు అంటే ఎప్పుడు ఉంది. నిత్యుడు ఎత్తలేదు కాదు. ఆయన మన కోసం ఈ లోకానికి దేవుడే మనం మానవుడిగా వచ్చి, దేవుడికి మరణం రాదు కాబట్టి ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాప పాశ్యములను తొలగించడానికి, మన శిక్షను కొట్టివేయటానికి, మనకు బదులుగా మన పొందవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకొని తన ప్రాణాన్ని ఆయన ధారపోసాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు చెప్పగలుగుతారు? ఆయన మానవుడు. ఒకవేళ ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి, మరణించాలి కాబట్టి, దేవునికి మరణం రాదు కాబట్టి శరీరం ధరించాడు, లోకానికి వచ్చాడు. మన పాపములన్నిటిని పరిహరించడానికి బలిగా తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రాణాన్ని అర్పించి అలానే ఉండాలి. అందరిలాగా మనుషులందరూ చనిపోతున్నారు, తిరిగి లేస్తున్నారా? లోకంలో ఉన్నటువంటి వేలాది కోట్లాది మంది బలవంతులలో ఒకరు కూడా తిరిగి లేచిన వారు ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. కాబట్టి తిరిగి లేచినప్పుడు ఆయన అప్పుడు దేవుడు. దేవునికి స్తోత్రం. భూలోకములు మనిషిగా ఉన్నాడు. మానవుడు ఎందుకు లోకాన్ని పాపాలను జయించలేకపోతున్నాడు? జయించి చూపించాడు. అర్థమైందమ్మా? జయించి చూపించాడు. మానవులకు రక్షణ ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు, నిత్య రాజ్యం ఇచ్చాడు. నేను తప్ప ఎవరు లేరు,
నిత్య జీవము కానీ నిత్య రాజ్యం కానీ పరలోకం కానీ ఇవ్వగలిగిన దేవుడు నేను ఒక్కడిని ఎవరు లేదు మీరు సవాల్ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. నా ద్వారానే మీరు పరలోకం తండ్రి దగ్గరికి రావు. తండ్రి అంటే అదొక బాధ్యత. కుమారుడు తండ్రి మన కుటుంబంలో ఎలాగా దేవుని యొక్క బాధ్యతలు. ఇంట్లో భార్య భర్త పిల్లలు ఎలా ఉంటారు కదా. ఆయన యొక్క ఈ రూలింగ్లో మొదట ఆయనకి తండ్రి అనేటువంటి పేరు వచ్చి, తర్వాత ఈ లోకానికి వచ్చిన కుమారుడు రక్షకుడుగా కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన తిరిగి వెళుతూ పరిశుద్ధ ఆత్మగా మనకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. కాబట్టి నిత్యము ఉండేటువంటి దేవుడు ఆయన. ఈ రోజు నుండి రేపు లేనివాడు. అలాంటి శక్తివంతుడు బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కన్ను మూస్తే నా బ్రతుకులు అర్థం లేదు. ఈ లోకంలో కన్నుందని బలం ఉందని ఎంత విర్రవీగితే ఒక్క క్షణము ఒక్క నిమిషం ఆయన దించేశాడనుకోండి ఆకులు, ఇక నువ్వు లవో దివోమన్నా నీకు అవునమ్మా నో ఛాన్స్ అనమాట. ఇక క్షమాపణకి అవకాశమే ఉండదు. కాబట్టి ప్రియమైన వల్ల దేవుని వాక్యం ఉంటుంది. ఇప్పుడు ఇది క్షమాపణ దొరికే కాలం అండి. ఏ కాలమ్మా? ప్రతిదానికి మనం పూర్వ పాపాలకు రక్షణ పొందనందువలన ఆయన తీసేసాడని పేతురు పత్రికలో కూడా మనతో మాట్లాడుతాడు. బాప్తిసం తీసుకున్నందువలన ఏం చేశాడంట? పూర్వ పాపములకు పరిష్కారం దేవుడు అనుగ్రహించాడు. ఆయన రక్తంలో మన ప్రతి పాపాన్ని కడిగి వేశాడు. అయినా మనం లోకంలో ఉన్నాం కాబట్టి బజార్లో వెళ్తుంటే చెప్పులకు మట్టి ఉండదా, తాళ్ళకు మట్టి ఉంటుందా అని అడుగుతుంది. మట్టి అంటుంది. వాటికి కూడా ప్రతిదినం దేవుని దగ్గరికి పోయి క్షమాపణ వేడుకుంటే ఆయన క్షమించేటువంటి, ఎంత ఘోర పాపని క్షమించేటువంటి గొప్ప మంచి మనసున్న దేవుడు మన ప్రభుత్వం చేసి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్షమాపణ దొరికే కాలంలో మనం ఆయనను ఏం చేయాలంట? వేడుకోవాలి. ఏం చేయాలి? వేడుకోవాలి. సిలువలో దొంగ నిజ మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో 12:30 నుంచి 12 గంటల నుంచి స్టార్ట్ అయిన సేవ సిలువ చివరి మొదటి మాట స్టార్ట్ చేసి యేసు ప్రభు వారిని మధ్యలో సిలువ వేశారు. ఇటువైపున ఒక దొంగ, ఇద్దరు దొంగలను సిలువ వేశారు. ఈ వైపున్న అతను దొంగే, ఈ వైపున్న అతను దొంగే, ఇద్దరు దొంగలే, తోడు దొంగలే అన్నట్టు. స్తోత్రం. ఏంటంట? అయితే వీళ్ళు నేరం దొరికింది, శిక్షా స్ఫూర్తి, వాళ్ళకి శిక్ష పడింది సిలువ వేయమని. కాబట్టి రోమ సైనికులు, రోమ ప్రభుత్వం వాళ్ళని యేసు ప్రభు వారితో కూడా సిలువ వేశారు. అయితే ప్రియమైన వాళ్ళగా ఒక దొంగ ఏమో ఇంకా లోపం కావాలని కోరుకున్నాడు. ఏం కోరుకున్నావా? అయ్యా నువ్వు శక్తివంతుడివే, నువ్వు దిగి మమ్మల్ని కూడా దించలేదా అంటున్నాడు. ఆయన ఏం మౌనం, ఏసై ఏం మాట్లాడు. రెండో దొంగ అంటున్నాడు, నీవు నేను చేసిన దోషానికి శిక్ష అనుభవిస్తున్నా, మనం అదే శిక్ష విధిలో ఉన్నాం. ఆయన ఏ నేరం చేయను ఆయన అని చెప్పేసి ఆయనకు అర్థమైంది. యేసు నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం తీసుకున్నాడు. స్తోత్రం. చిన్న ప్రార్థన అనమాట. ఎంత ప్రార్థన? చిన్న ప్రార్థన చేసి, అయ్యా నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను. మొదటి దొంగ నువ్వు శక్తిమంతుడు, నువ్వు దిగేసి నన్ను కూడా దించరాదంటే ప్రభు వారు ఏం మాట్లాడు. రెండవ దొంగ ఎప్పుడైతే క్షమాపణ వేడుకున్నాడు, దేవుని కుమారుడు, దేవుడు
ఇది ఒక రాజ్యం అని నాకు అర్థమైంది. ఈ రాజ్యంతో వస్తున్నప్పుడు నాకు జ్ఞాపకం తీసుకుని చిన్న ప్రార్థన వేడుకున్నాడు. క్షమించమని అడిగాడని అర్థం. ఎప్పుడైతే క్షమాపణ వేడుకున్నాడో, క్షమాపణ అడిగిన వ్యక్తికి వెంటనే యేసుప్రభు వారు రెస్పాండ్ అయ్యాడు. వెంబడి మాట్లాడుతున్నాడు. అంత శ్రమలో కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత వాగ్దానం ఉంది. విత్ ఇన్ సెకండ్స్లో ఆ కృపను పొందుకున్నాడు. ఇంకొక కొద్ది గంటల్లో చనిపోతాడు. యేసుప్రభు కూడా చనిపోతాడు. ఈ దొంగ చనిపోతాడు, నేను చనిపోతాను. కానీ యువతలు మొదటి దొంగకు దొరకినటువంటి క్షమాపణ రెండో దొంగకి అందుకున్నాడు. అలానే మనం కూడా నువ్వు ఏ క్షణంలో ఆయన దగ్గరకు వచ్చాయో నన్ను క్షమించమని క్షమిస్తాను. అర్థమైందమ్మా? ఏమంటాడు? నన్ను క్షమించుకో, నన్ను క్షమించుకో, తెలియలేదు. ఆయన ఎప్పుడైతే నువ్వు క్షమాపణ వేడుకుంటావో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమించి తన పరిశుద్ధ రక్తంలో నేను కడుగుతాడు. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. ఏం చేయకూడదమ్మా? అశ్రద్ధ చేయకూడదు.